ఓ నలుగురికి న్యాయం అనిపిస్తే చాలు. ఆ 440 అవుతుంది, 400 అవుతుంది. అలాగే ఈ దేశం న్యాయం కోసం రగిలిపోతుంది. తొక్కలో నీతి న్యాయం పోరంబోకులు అరిస్తే పోరాటం అట. జోలా యాదవ్ ఏవయ్యా, ఆ బస్ స్టాండ్ లో పాట విని ఎవరెవరికి రక్తం మరిగిపోతోంది? ఇంతే. డ్రైవర్, ఓ మంచి పాట వేసుకోవయ్యా. సార్, నేను కానిస్టేబుల్ ముత్తుస్వామిని మాట్లాడుతున్నాను. నేను బయలుదేరడం కొంచెం లేట్గానే బయలుదేరాను సార్. కొత్త వాళ్ళు వచ్చాక ఫోన్ చేస్తాను సార్. ఓకే సార్. వైట్ డాగ్ ప్రేక్షకులారా, పాట పెట్టు పాట ఆపన్న వివాదంలో ఇక్కడ పాటల పోటీ పట్టుమని ఆగిపోయింది. అయినా ఏ క్షణమైనా రాజుకోవచ్చని పక్షి చెబుతోంది. వెయిట్ చేసి చూద్దాం ప్రేక్షకులారా. ముసలే, ఎందుకలా ఆయాసం వచ్చేలా రుప్పుతూ వస్తున్నా? ఎప్పుడు టైంకి వస్తా, ఈరోజు ఏంటి లేటు? 20 మందికి కలిపి వంట చేయాల్సి వచ్చిందయ్యా, అందుకే లేటు. 20 మందా? ఎవరాళ్ళు? నిన్న ఎస్కోట్ బస్ స్టాండ్ లో ఆ చిన్న పిల్లని పాడు చేసిన దాని గురించి కాలేజీ పిల్లలు అందరూ ఈ నాటకం వేశారు. అది చూసిన నాకు గుండె తరుక్కుపోయిందయ్యా. ఆ పసిపిల్ల పడ్డ బాధను తలుచుకుంటే నాకు మనసు ఒప్పడం లేదయ్యా. దానికి నువ్వు భోజనం తీసుకెళ్ళడానికి సంబంధం ఏంటి? మన కాలనీ వాళ్ళు ఇంకా సీత కలిసే పాపం నిన్న ఆ పిల్లలకి భోజనం పెట్టారయ్యా. ఈ రోజు బస్ స్టాండ్ లో మళ్ళీ నాటకం వేస్తున్నట్టు సీత చెప్పింది. పాపమయ్యా, 10 ఏళ్ల పిల్లకి న్యాయం జరగాలని గొంతెండిపోయేలాగా అరుస్తున్నారయ్యా. ఆకలేసి కళ్ళు తిరిగి పడిపోయారంట. అందుకే మన వల్ల అయిన సాయం వాళ్ళకి చేద్దామని పెందలాడే లేసి వంట చేసి వాళ్ళకి తీసుకెళ్తున్నానయ్యా. అంటే బస్తాడు బియ్యం ఖాళీ చేసావన్నమాట. ఏ నాన్న, నీ డబ్బులతో బియ్యం మూట కొనేసినట్టే మాట్లాడుతున్నావే. ఏం తల్లి, ఓయ్, నంచుకోవడానికి ఏం తీసుకెళ్తున్నావేటి? ముడుడియాల తల్లి. ఓ అలాగా, ఉండో నిమిషం. ఇదిగో తల్లి, ఆ పిల్లలకి చిప్స్ గిప్స్ ఏదైనా కొనివ్వు. నీ పేరేంటి తల్లి? మంజుల. సరే తల్లి, నువ్వు కొనిచ్చినట్టు వాళ్ళకి చెప్పిస్తాను. పర్లేదు తల్లి. అయ్యా, టిఫిన్ బాక్స్ భద్రంగా తీసురా అయ్యా. సరే ముసలే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. హలో పచ్చ చొక్క, వినపడిందా? ఎనబళ్ళ ఏమండి, 4 వీధుల అవతలున్న పెద్ద ఆవిడకే వినపడింది, మీకు వినపడలేదా? వినపడలేదమ్మా. ఈయన గారికి వినపడలేదట. ఏయ్, ఏంటి ఎగతాళా? బస్సులో ఎవరికైనా వినిపించిందా అన్నప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు 4 ఈదుల అవతల ఉన్న ముసలావిడికి వినపడిందట. బుద్ధి లేకపోతే సరే. బాబు, జరగని విషయానికి ఎందుకు ఎట్ట గొడవ పడతారు? జరగని విషయమా? అవును కండక్టర్, అసలు రేపే జరగలేదంటే అప్పుడైతే న్యూస్ లో చెప్పింది 24వ తేదీ ఉదయాన ఆ పిల్ల అక్కడ తేనె అమ్ముతూ ఉంది. సరే, సీజన్ టైం కదా. అవును. ఎవరో ఇద్దరు ఆడకు వచ్చారు. తేనె అంతా అడిగారు. రేటు కొద్దిగా ఎక్కువ చెప్పింది. రేటు గిట్టుబాటు కాలేదని వద్దనేశారు. ఈ పిల్ల ఊరికే ఉండొచ్చు కదా, 4 రూపాయలు ఇచ్చి తేనె కొనుక్కునే గతి లేదు, మీ మొహాలకి తెల్ల బట్టలు ఒకటా అని అడిగింది. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ కోపం వచ్చి పట్టుకొని ఒకటి పీకేరు అంతే. ఆ తర్వాత ఏం జరిగింది? తేనె ముందు బతలై ఆ పిల్ల కింద పడిపోయింది. దీన్నే ఓ కథగా చేసి దానికి కళ్ళు చెవులు ముక్కు పెట్టి ఎగస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేసి పారేశారయ్యా. ఇది తెలియపడితే వాడు. హలో మిస్టర్ పాలిటిక్స్, ఏంది బాబు ఇదంతా పక్కనే ఉండి మీరు చూసారా? నాకు ఏరే పని లేదా బాబు, ప్రజా సేవకే టైం సరిపోతలేదు. మరైతే ఎవరు చూసారు? మన పళ్ళ కొట్టు బాలున్నాడుగా బాబు, ఆడు చూశాడు. పళ్ళ కొట్టు బాలు వ్యాపారాన్ని చూడకుండా పాపనే చూస్తున్నారా? పళ్ళ కొట్టు బాలు పళ్ళు అమ్ముకుంటున్నాడు. సరే, మన లైన్ మ్యాన్ శివ చూసి ఆడెళ్ళి పళ్ళ కొట్టు బాలుతో చెప్పాడు అంతే. ఓ, అప్పుడు లైన్ మ్యాన్ శివ లైన్ పని చూడకుండా పాపనే చూస్తున్నారా? బాబు, లైన్ మ్యాన్ శివ లైన్లో ఉండి చూశాడో లేకపోతే ఎక్కడ ఉండి చూశాడో నాకైతే తెలియదు. ఈ మేకలు చెబుతూ ఉంటాడే, ఆడి పేరేంది? మంగరాజు. ఆడు లైన్ మ్యాన్ శివతో చెప్పాడు అంతే. ఓ, అంటే మంగరాజు కూడా మేకల్ని మేపలేదు.
లైన్ మ్యాన్ నే చూస్తూ ఉన్నాడు. ఆ, మరే కాదు బాబు, నువ్వు అక్కడ దడ పుట్టుతున్నావే, ఊరికి నన్ను గుచ్చి గుచ్చి అడక్క బాబు. కొద్దిగా ఆలోచించుకుని, అసలే గుండె జబ్బుండి పైగా ప్రెషర్ అవుట్ ఉంది. నేను చెప్పేది ఇను తమ్ముడు, ఈ ఏరియాలో పల్లకొట్టు బాలు కంటూ ఓ పేరుంది, పలుకుబడి ఉంది. ఆడొక విషయం చెప్తే అందులో నిజం ఉంటుంది. ఏందమ్మా, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే కెక్క కెక్క నవ్వుతూ ఉండవు? ఆ పాప గురించి నీకేమైనా తెలిస్తే ఓపెన్గా చెప్పమ్మా. మీరు మన పుష్పక్కళ్ళు ఆయనే కదా? అవునమ్మా, నేను ఆ బంగారం భర్తనే. మన బిర్యానీ కొట్టు కుమారు మీ ఇంటి ఆవిడ పుష్పక్క లేక పక్కన తిరగడం అందరూ చూశారట. ఏందే లేక పక్కన? ఎవరు చూశారు? ఎవరు చూశారు? మన లేకులో బోట్ నడిపే తమ్ముడు మూర్తి చూశాట. ఎవరు? మూర్తి. ఆడు బోట్ నడపకుండా ఏళ్ళనే సోత్తా ఉన్నాడా? మూర్తి మాత్రమే కాదు, ఐసమ్మే రాజేష్ కూడా చూశాట. మరైతే ఐసమ్మే రాజేష్ ఐసమ్మలా వీళ్ళే కూర్చొని సోత్తా ఉన్నాడు. చూడటం మాత్రమే కాదు, వాళ్ళిద్దరిని పట్టుకుని అడిగాడట. ఏమడిగాడు? ఏమడిగాడు? ఏమయ్యా, మీరిద్దరున్నారు కదా, ఒక్క ఐసే కొన్నారేంటి అని అడిగాడట. అందుకు మన పుష్పక్క మనుషులిద్దరైనా మనసులు ఒక్కటే, ఒక్క ఐసు చాలు అని చెప్పిందట. అంత దూరం వచ్చిందా? ఇదంతా రాజేష్ నీతో వచ్చి చెప్పాడు. నాతో చెప్పలేదు, మరి మన లైన్ మ్యాన్ శివతో చెప్పాట. శివతో? మన శివ పళ్ళ కొట్టు బాలనతో వెళ్ళి చెప్పాట. పళ్ళ కొట్టు బాలు నాతో చెప్పాడు. ఎవరు? పళ్ళ కొట్టు బాలుగడా? వాడే పెద్ద ఫ్రాడ్ మనిషి, నువ్వు అక్కతివి. ఏంటి బాలన్న ఫ్రాడ్ మనిషా? మన పళ్ళ కొట్టు బాలుకి మన ఏరియాలో పేరు పలుకుబడి ఉంది, ఆయన చెప్తే కరెక్ట్ గా ఉంటుందని ఇందాక మీరేగా అన్నారు. నేనెప్పుడు చెప్పానమ్మా? రాస్కెల్ చెప్తా ఆడి పని. అయితే రేపు జరగలేదని చెప్పింది? ఆ రోజు రేపు జరగటం నిజమే బాబు. ఈ ఘటన రూలింగ్ పార్టీ వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందని మేమే కథలు చెప్పడం మొదలెట్టాం. సారీ బాబు. ఏంట్రా లారీ బాబు? రే ఎంత అబద్ధాలు గోర్లో ఉన్నావే. ఏమయ్యా, నీ నోట్లో ఉన్నది 4 కాళ్ళు లేదా? అట్ల తిప్పి అట్ల కాడ మార్చి మార్చి మాట్లాడుతున్నావు. నీ మాట విని నేను కూడా పాపం ఆ పసిపిట్టని తప్పుగా అనుకున్నాను కదయ్యా. మీలాంటి వాళ్ళకి ఓటేసినందుకు మమ్మల్ని మేమే చెప్పుతో కొట్టుకోవాలి. ఛీ, ఏ జన్మలో ఏంటో. ఏమయ్యా, ఇలా కూడా ఎవరైనా పుకార్లు రేపుతారా? డ్రైవర్ చెప్పండి హెడ్ గారు, ఆ టోల్ గేట్ దగ్గర ఆపు, దిగిపోతా. అలాగే అండి. దయా నమస్తే, బాగున్నారా? అవునా రెడ్డి గారు, ఈ రోజు డ్యూటీ ఇటువైపా? అవును దయా. అవును, ఉదయం నుంచి పోలీస్ బండ్లు అంబులెన్స్లు అరకులు తెగదిరుగుతున్నాయేంటి? చెకప్ అనే పేరుతో నా బండిని పావుగంట ఆపేశారు. తీవ్రవాది ఎవడైనా తిరుగుతున్నాడా? అదేం లేదు. మరి ఈ పొల్లిగూడ గ్రామంలో ఓ చిన్న పిల్లని లైంగికంగా వేధించారు కదా, ఆ కేసు విషయంగానే. అవునండి, నేను ఇప్పుడే విన్నాను. ఆ కేసుని విచారించడానికి మన ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ లేరు, ఆయన అక్కడికి వెళ్ళారు. విచారణకి వెళ్ళినప్పుడు ఆయనకి ఊరు జనానికి చిన్న గొడవ జరిగింది. అయ్యో, కోపం వచ్చి ఊరు జనం ఆయన్ని పట్టుకుని కొట్టారు. ఊరు జనం ఇన్స్పెక్టర్ పట్టు కొట్టారు? అవునుదయ్యా. బుర్ర మీద మాత్రం 18 కుట్లట, మెడ కింద 25 కుట్లట. రేపు మాపోను ఉన్నారట. దారుణం కదూ. ఎప్పుడు ఆయనే సీరియస్ గా ఉంటాడు, ఇప్పుడు ఆయనకే సీరియస్ గా ఉందా? ఆ చెప్పు మురళి. నాకా? సరే సరే, నేను చూస్తా. ఫోటో పంపించారట. దయా, ఇందులో ఫోటో చూడగలమా చెప్పు? దాంతో ఇంతసేపు మాట్లాడటమే పెద్ద విషయం, ఇందులో ఫోటో ఎలా చూడగలం? ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే పోలా? నువ్వు అక్కడవి ఒకటికి 3 ఫోన్లు ఉండేవి, 3 స్టేషన్ లోనే కొట్టేశారు. అయితే మరి మా పరిస్థితి ఏంటో ఆలోచించండి. మా పరిస్థితి ఆలోచించడానికి టైం లేదు. అయ్యయ్యా, ఫోన్ లో ఎవరి ఫోటో వచ్చిందయ్యా? నేరస్తుల ఫోటో. వాడు దొరికితే వదలకండి అయ్యా, ఎన్కౌంటర్ లో టపీ లేపేయండి. వాడు కాదు, అది. ఏమంటున్నారు? దయా, ఇన్స్పెక్టర్ ను కొట్టింది ఊరి జనం కాదు, ఒక్క ముసలిది. వస్తాను. ఓ ముసలిది కొట్టిందా? మెడకి పైన 18 కుట్లు, మెడకి కింద 25 కుట్ల. ఇన్స్పెక్టర్ సీరియస్. అది మామూలు ముసలిది కాదు, మొరట ముసలిది. ఆపండి. అయ్యా నమస్తే. వెళ్ళండి సార్.
వెళ్ళండి వెళ్ళండి. అమ్మమ్మ ఇప్పుడు మనం దిగబోతున్నాం. ఏ అమ్మమ్మ భయంగా ఉంది అమ్మమ్మ. భయపడు, అమ్మమ్మ ఉన్నాను కదా, రాబోదాం. ఇదిగో శేఖరు, అయ్యా. అంబులెన్స్ కి ముందు దారి ఇవ్వయ్యా. అలాగయ్యా. ఓయ్ పోనీ పోనీ త్వరగా పోనీ. శేఖరు, ఆ బస్సును చెక్ చేస్తావా? అయ్యా ఈ బస్సులో వచ్చాను, చెక్ చేసేసాను. పోనివ్వండి. సరేదయ్యా, పోనీ పోనీ. ఇదొకటి మంచు వాళ్ళలో తడిచిన మాలకాకిలాగా బిగుసుకుపోయి కూర్చుంది. అలాంటి ముసలములు ఊరుకో 10 మంది ఉంటే మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడేయచ్చు, పోలీస్ స్టేషన్లన్నీ మూసిపారేయచ్చు, గవర్నమెంట్కి డబ్బులు మిగులుతాయి. సార్ అప్పుడు ఊరికి 10 ముసలంలు అయితే యావరేజ్ గా 4 తాలూకాలు కలిస్తే ఒక డిస్ట్రిక్ట్. అప్పుడు డిస్ట్రిక్ట్ కి 40 ముసలంలు అయితే ఏపీలో మొత్తం 26 డిస్ట్రిక్ట్లు. అప్పుడు 26 × 40 ఎంత? 1040. అంటే మనకి 1040 ముసలములు దొరికితే ఏపీ లా అండ్ ఆర్డర్ ని కాపాడేయచ్చు, ఉన్న పోలీస్ స్టేషన్లని మూసి పారేయచ్చు అంటారు. కరెక్ట్ గా ప్లాన్ చేశారు దయా సార్, గుడ్. బాబు, ఠాగూర్ సినిమా ఎక్కువసార్లు చూసావా ఏంటి? గణాంకాలతో ఆడుకుంటున్నావు. ఏ కండక్టర్ సార్ ఇలారా. ఏంటి సార్? గణాంకాలతో ఆడుకుంటున్నాడా? పోలీసులు నీ కంటికి ఎర్రోళ్ళ కనిపిస్తున్నారా ఏంటి? అయ్యా, చూసేవి చెప్పేవి విని మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం కదా. వాస్తవంగా మాట్లాడావా? వెటకారంగా మాట్లాడావు. ఏమన్నావు? 10 మంది ముసలమ్మలుంటే లా అండ్ ఆర్డర్ ని కాపాడేస్తావా? మీకు ఫిజికల్ సపోర్ట్ ఉంటుందని. అప్పుడు ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ మూసిపారేసి ఏపీ పోలీసులందరూ వాళ్ళ కుటుంబాలతో కూటికి అడుక్కోవాలా? అయ్యా, ఒక ముసలిదాని సమస్యని రాష్ట్ర సమస్యగా ఎందుకు చేస్తున్నారు? నేను చేశానా? నువ్వే కదా చేశావు. నేను చేయలేదు సార్, తమ్ముడే చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి. తమ్ముడు నాతో చెప్పింది అయ్యగారితో అలాగే చెప్పు. ఏం చెప్పాను? ఏయ్ ఏంటి తమ్ముడు మొదటిసారి చూసినట్టు చూస్తున్నావు? ఏయ్, టికెట్ కొనేటప్పుడు మిమ్మల్ని చూశాను కదా సార్. నిన్నే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఆడుకుంటున్నావేంటి? తమ్ముడు ఆడుకున్నాడు. ఆడుకున్నాడా? పోలీసులో మేము పడే కష్టం ఏంటో తెలుసా నీకు? హలో సార్, ఏదైనా సమస్య అని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే మేం పడే కష్టం ఏంటో మీకు తెలుసా సార్? కష్టం మాత్రం కాదు, నష్టపోయాను కూడా. ఏం కష్టపడ్డారు? ఏం నష్టపోయారు? ఎదురింటి కుక్క రోజు నా ఇంటి గుమ్మం ముందొచ్చి గలీజ్ చేస్తుంది. నేను కట్టిపడేయండి అని చెప్పి చూసా. ఒక్కరు నా మాట వినలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాను. ఒకే పేపర్ తో రాయాల్సిన కంప్లైంట్ కి ఒక కొయర్ పేపర్ తీసుకురమ్మన్నారండి. ఒక కొయర్ పేపర్ తో పాటు వాళ్ళు పెన్ను, పెన్సిల్, రబ్బర్ కూడా తెమ్మనుంటారే. అర్జున్ వేయడానికి స్కేలు అడిగారు, అది కొనిచ్చాను. చివరికి కంప్లైంట్ తీసుకొని కబురు చేస్తామని మిమ్మల్ని వెళ్ళమనుంటారే. కరెక్ట్ గా చెప్పారు. కుక్క ఈ రోజు వరకు నీ ఇంటి ముందు గలీజ్ చేస్తూనే ఉంటదే. ఎస్, ఇట్ డిడ్ నాట్ స్టాప్ షిట్టింగ్. దేనికి కోప్పడని మా ఆవిడ నా మీద కోప్పడి నా చెవులు మెలేస్తూ అడిగింది. పోలీస్ స్టేషన్ కి కొనిచ్చిన ఒక కొయర్ పేపర్ ని నాకు కొనిచ్చుంటే నేనే ఆ చండాలని శుభ్రం చేసి ఉండేదాన్ని కదా అని మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తోంది. తలకి నూనె కూడా రాసుకోలేకపోతున్నాను. ఎందుకేరా నేను బ్యాచులర్ గా ఉండిపోయాను. నాలాగే ముసలితో కూడా ఉండుంటే ఇలా జరుగుండేదా? తమరేమంటున్నారు? కాంట్రాక్టర్ ముసలిదానికి పెళ్ళి అవ్వడం వల్ల కదా పిల్లని కనింది. ఆ పిల్లకి పెళ్లి చేయడం వల్ల కదా మనవరాలు